యెజబెలు ఆత్మ, ఆహాబు ఆత్మ, ఏలియాని భయపెట్టిన యెజబెలు ఆత్మ, ఎస్తేరును భయపెట్టిన హామాను ఆత్మ. ఇక్కడ చాలా మంది ఎస్తేర్లు వచ్చారు. ఎస్తేర్లు అంటే ప్రార్థనా పరులు, విశ్వాస వీరులు. ఏలియా అంటే రోషం కలిగిన బిడ్డలు, ప్రభు కోసం మండుతున్న జ్వాలలాగా మండుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కష్టమైన, నష్టమైన, బాధైన, ఆకలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా విడువకుండా దేవుని గట్టిగా పట్టుకున్నవారు బలమైన విడుదల. నీకు విడుదల. అదిగో ఒక నక్క దూకితే కూలిపోతారా వీళ్ళ కట్టిన ఆ టోబియా, నెహెమ్యా గోడలు, పడిపోయిన గోడలు మరలా కట్టుతున్నారు. నీ విశ్వాసం, పడిపోయిన విశ్వాసాన్ని దేవుడు మరలా కట్టాడు. ఓ పడిపోయిన నీ విశ్వాసం, కూలిపోయిన సమస్యలతో, శ్రమలతో కూలిపోతున్నావా? బాధలు, నెమ్మది లేకుండా ఉన్నావా? ఓ నమ్మిక ద్రోహము, కపట స్నేహితులు, ఓ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యంలో కూర్చునే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించేసి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఎస్తేరు వలె కాపాడబడబోతున్నా. ఇది నిజంగా జరగబోతున్న ప్రవచనం. ఆ హామాను తయారు చేసుకున్న హామానుని ఆత్మ, హామానికే బలేదు. ఎస్తేరు రక్షించబడుతుంది. ఎస్తేరు ఉపవాసం ఉన్న వాళ్ళ దేవుని